ఈ కాలంలో బయటికి పోయి ఏదన్నా తిందామంటే చాలు హోటలోళ్ళు ఈ నడుమ వంటలు చేసే తీరు యాదికొచ్చి ఆయన ఆకలి అమాంతం చచ్చిపోతుంది. ఆయన కూడా ఆడి కొంతమంది ధైర్యం చేసి తినడానికి పోతే వాళ్ళకి మర్చిపోని తీరులా వంటలు చేసి పెడుతున్నారు ఆడాడ. అన్న బేవనేటట్టు తిందామని బేకరీకి పోతే ఆయనకు పెట్టిన ఐటంలు చూసి నోరెళ్ళబెట్టిండట. ఆయననే కాదు చూస్తే మీరు కూడా పెడతారు. ఈ కాలంలో 10 రూపాయలు ఎక్కువైనా సరే గానీ జర కమ్మటి తిండి తిందామని కళ్ళు ఖాయంగా చూస్తున్నా దొరకుడు కష్టమైపోయింది. ఏడ చూసినా ఈకలు వీకకుట్ట కోడిని బతుకు మీద రక్తొచ్చేటట్టు బల్లుల్ని కళ్ళు తిరిగేటట్టు జిల్ల పురుగుల్ని పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ నుండే ఈయన ఆకలి అవుతుందని ఓ బేకరీకి పోయి సమోసా కొనుక్కొని ఆకలి మీద 2 బుక్కలు పెట్టంగానే 3వ బుక్క పెడదామనే వరకల దర్శనం ఇచ్చిందిగా. ఏందో అనుకుంటారా ఇగో ఈ కప్ప కాలు. ఇక ఇది చూసినాక బేకర్ అయిన కాడికి పోయి ఏంది ఇది ఇట్లా అడ్డగోలుగా పెట్టి పబ్లిక్ పానాలతో పైలా పచ్చి ఆడుకుంటారా? ఇది దిన్నంకేమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద ఇన్ఛార్జ్ అనుకుంటే గట్టిగానే అరుచుకున్నాడు. मेंढक की टांग निकली हुई है समोसे में। समोसे में मेंढक की टांग। पंडित लोग कोई नहीं तो कर रहे हैं। नंबर बोल रहे हैं। यहाँ पे पैसा खर्चा करके आ रहे हैं ना पैसे भी करते थे। समोसे को दिए समोसा दिखाओ समोसा तो मेरा वीडियो बनी हुई है। समोसे की तो हमने पहले बना ली लिखा हुई है कहाँ है? मैं खा रहा हूँ मेरे दिखाओ भैया। अरे फिर क्या होगा भाई पूरे समोसे में मेंढक होएगा ये सिर्फ टांग आई है. అటే ఇంకా మిమ్మల్ని ఇట్లా ఒట్టిగా ఇడిచి పెడితే ఇంకేమో వండి పెడతారో ఎంతమంది నాగం చేస్తారో అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టించిరట. మరి ఉత్తిగా వండితే రుచి రాదు, ఇట్లా ఏదైనా వెరైటీగా కప్ప కాలేసి వండితేనే రుచి బాగా వస్తానికి ఇట్లా ఉపాయం చేసిరో ఏం పాడం మరి మసిబట్టం ఒక పోళ్ళు అనుకుంటా పొట్టు తిడుతూ చూసిన వాళ్ళంతా. జర ఏదైనా బయట తినంగా పైలా మీరు కూడా ఏమంటున్నాం?